వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. ఎక్సర్సైజ్ 1.1లో నేను 7th ప్రాబ్లం చేయాలి ఇంకా. సో దేర్ ఈస్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ఏ స్పోర్ట్స్ ఫీల్డ్. Sonia takes 18 minutes to drive one round of the field, while Ravi takes 12 minutes for the same. Suppose they both start at the same point and the same time and go in the same direction. After how many minutes they will meet again at the starting point? సో ఇక్కడ మనము అంటే వాళ్ళు ఒక స్పోర్ట్స్ పాత్ అనేది ఉంది, అరౌండ్ అంటే సర్క్యులర్ పాత్లో ఉంది. అది డ్రైవ్ చేయడానికి సోనియాకు 18 మినిట్స్ టైం తీసుకుంటే రవికి 12 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. ఇద్దరు ఒకేసారి సేమ్ డైరెక్షన్లో సేమ్ పాయింట్లో స్టార్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఎన్ని నిమిషాల తర్వాత కలుసుకుంటారు అనేది ఈ ప్రాబ్లం యొక్క క్వశ్చనింగ్. సో టైం టేకెన్ ఫర్ సోనియా టు డ్రైవ్ వన్ రౌండ్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ మనము 18 మినిట్స్ అని రాస్తున్నాం. And time taken for Ravi to drive one round of the field is equal to 12 minutes. So time taken for they will meet once again. మళ్ళా వాళ్ళు ఎప్పుడు కలుసుకుంటున్నారు? స్టార్టింగ్ కలిశారు అండ్ మళ్ళా ఆ స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తున్నారు? దట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 18 అండ్ 12. 18 అండ్ 12కి మనం ఏం చేస్తాము? ఎల్సిఎం అనేది కనుక్కోవాలి. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 3 3 జా 9, 9 2 జా 18, 3 × 3 × 2 వస్తుంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 తీసుకుంటే 2 2 జా 4, 4 3 జా 12. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకుందాము. అండ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నప్పుడు ఇక్కడ 2 × 2 2 స్క్వేర్ హైయెస్ట్ పవర్ తీసుకుంటున్నాం అండ్ 3 × 3. సో ఇక్కడ 3 × 3 ఇది కూడా హైయెస్ట్ పవరే తీసుకోవాలి. సో ఎల్సిఎం దగ్గర హైయెస్ట్ పవర్ మెన్షన్ చేస్తాము. 2 స్క్వేర్ × 3 స్క్వేర్ దట్ ఈస్ 2 × 2 × 3 × 3. 2 2 జా 4, 4 3 జా 12, 12 3 జా 36 మినిట్స్ అనేది దే విల్ మీట్ వన్స్ అగైన్. ఎప్పుడు కలుస్తారంటే 36 నిమిషాలకు వాళ్ళు మళ్ళా మీట్ అవుతారు అనేది ఈ ప్రాబ్లంలో అడిగినటువంటి ఆన్సర్. హలో, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము రియల్ నంబర్స్లో థీరం 1.2 అండ్ 1.3 అండ్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోని మనం ఇంకా నేర్చుకోవడానికి స్టార్ట్ చేస్తాము. సో థీరం 1.2 గివ్స్ లెట్ p be a prime number if p divides a square then p divides a where a is a positive integer. సో ఇక్కడ మనకు థీరం ఏం చెప్తున్నారు అంటే ఏ స్క్వేర్ని p భాగిస్తే ఏను కూడా p భాగిస్తుంది. దట్ ఈస్ ద థీరం ఆఫ్ ఏ 1.2 వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రకారంగా ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అనేది రాసుకుందాం. ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ కెన్ బి రిటన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ p1 p2 into p3 and so on into pn. సో ఏని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకుంటే p1 × p2 × p3 and so on pn. సో ఏ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి మనము దీన్ని ఏ స్క్వేర్గా రాసుకుందాం. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ దెన్ p1 × p2 × p3 and so on pn. అనదర్ టైం స్క్వేర్ కాబట్టి p1 × p2 × p3 × pn స్క్వేర్. సో దట్ ఈస్ p1 స్క్వేర్ × p2 స్క్వేర్ × p3 స్క్వేర్ అండ్ సో ఆన్ pn స్క్వేర్ అనేది ఇలా రాసుకోవచ్చు మనము. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది? బై ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్, బై ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ p is the factor of
ఫ్యాక్టర్ ఆఫ్ ఏ స్క్వేర్. సిన్స్ ఇట్ ఈస్ గివెన్ p డివైడ్స్ ఏ స్క్వేర్ అనేది కూడా మనకి ఇచ్చారు. p డివైడ్స్ ఏ స్క్వేర్ by fundamental theorem of arithmetic, p is the factor of a square because p divides a square. So where p is one of p1 comma p2 and p3 and so on pn. అంటే ఈ p అనేది మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్లో p1 p2 p3 అండ్ సో ఆన్ pn అని అనుకున్నాం కదా, వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా p అనేది ఉంటుంది. సో బై యూనిక్నెస్ ఆఫ్ దిస్ థీరం, p is one of p1, p2, p3 and so on. సో ఈ ఫ్యాక్టర్స్ అనేటివి మారవు అనేది కూడా మనకి యూనిక్నెస్ థీరంలో వస్తుంది కాబట్టి ఫండమెంటల్ థీరం నుంచే. సో p అనేది ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ఆఫ్ p1, p2. p is one of p1 and p2, p3 and so on. That is p divides a square and a is equal to p1 into p2 into p3 into and so on pn. Therefore p divides a also. So by given p divides a square, that implies p divides a also. p divides a. Point 3, root 2 is irrational. సో దీని యొక్క ప్రూఫ్ని మనము ఏ విధంగా చేసుకుందామంటే, ఇక్కడ రూట్ 2 అనేది ఇర్రేషనల్ నంబర్ చెప్పమని అన్నారు. దీనికోసం మనము రూట్ 2 ఈజ్ ఎ రేషనల్ నంబర్ అని స్టార్ట్ చేస్తాము. సో let us assume that root 2 is రేషనల్ నంబర్ అని అనుకుందాము. సో therefore root 2 can be written as p by q or a by b. సో root 2 is equal to, మనం రేషనల్ నంబర్ అంటే ఇన్ ద p by q ఫామ్ లో ఉంటుంది కాబట్టి root 2 is equal to a by b అనేది మనం రాసుకుందాము. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q, that is a by b, where a and b are co-primes. Co-primes అంటే a and b కి నో కామన్ ఫ్యాక్టర్ అనేటివి ఉండవు అనేసి, దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ a by b అని అర్థము. సో ఇక్కడ మనం b ని ఈ సైడ్కి పంపించేస్తాము. ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఈ సైడ్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ పోతే అది ఏమవుతుంది, b రూట్ 2 మల్టిప్లికేషన్ అవుతుంది. సో b రూట్ 2 is equal to a, స్క్వయరింగ్ బోత్ సైడ్స్, దీన్ని స్క్వయర్ చేస్తాము. స్క్వయరింగ్ బోత్ సైడ్స్. సో b రూట్ 2 హోల్ స్క్వయర్ is equal to a స్క్వయర్. దట్ ఈస్ ఇది స్క్వయర్ రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది, 2b స్క్వయర్ అని రాయవచ్చు. సో 2b స్క్వయర్ is equal to a స్క్వయర్. That implies 2 divides a స్క్వయర్. 2 divides a స్క్వయర్. అండ్ ఇక్కడ 2b స్క్వయర్ is equal to a స్క్వయర్. దట్ ఈస్ a స్క్వయర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏమి, 2 into b స్క్వయర్. సో 2 divides a స్క్వయర్. సో 2 divides a స్క్వయర్ అంటే మనం లాస్ట్ చెప్పుకున్న థీరం ప్రకారంగా 2 divides a అనేది కూడా వస్తుంది. 2 divides a. So let
a is equal to 2c అనే ఇంకొక నంబర్ అని అనుకుందాము. సో సబ్స్టిట్యూట్ దిస్ in equation 1 we have ఈ విలువని a is equal to 2c అనేటువంటి వాల్యూని మనం ఈక్వేషన్ 1 దట్ ఈస్ 2b స్క్వేర్ is equal to a స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2b స్క్వేర్ is equal to 2c స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ 4c స్క్వేర్ అండ్ b స్క్వేర్ is equal to 4/2c స్క్వేర్. సో 2 అవుతుంది. దట్ ఈస్ 2c స్క్వేర్. That means p square is equal to again 2 into c square. So 2 is a factor of b square. Therefore that implies 2 is a factor of b square. That implies 2 is a factor of b. Factor of b. సో 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ ఆల్సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఏం రాసాము సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ ఈక్వేషన్ 2 డివైడ్స్ ఏ అనేది రాసాము. సో ఇక్కడ కూడా ఏమవుతుంది 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అవుతుంది. 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 2 అనేది ఏకు ఫ్యాక్టర్ వస్తుంది, బికి కూడా ఫ్యాక్టరే అవుతుంది. బట్ అవర్ అజంప్షన్ ఈజ్ వేర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్. So this is contradicts for A and B are co-primes. ఏ అండ్ బి కో ప్రైమ్స్ కి మనకి ఇది అజంప్షన్ ఏమవుతుంది, మనము √2 అనేది రేషనల్ తీసుకున్నప్పుడు ఏ బై బి అనే ఫామ్ లో రాసుకున్నప్పుడు ఏ బై బికి ఫ్యాక్టర్స్ ఉండవని చెప్తున్నాం. బట్ ఇక్కడ 2 అనే ఒక కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. దేర్ఫోర్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్స్ కు ఇది కాంట్రాడిక్ట్స్ అవుతుంది. దట్ ఈస్ సో దట్ ఇంప్లాయిస్ అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. దట్ ఈస్ √2 రేషనల్ అనుకోవడము తప్పు. మరి ఏమనుకోవాలి? సో దేర్ ఫోర్ √2 ఈజ్ ఇర్రేషనల్. రేషనల్ అనుకోవడం కరెక్ట్ కాదు. సో అది ఖచ్చితంగా √2 అనేది ఇర్రేషనల్ అవుతుంది. సో సేమ్ ప్రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆల్సో. Example 3, √3 is irrational. So here also same one, the method is not changed. Proof. Let us assume that √3 is rational. Let us assume that √3 is rational. So √3 can be written as a by b, where a and b are co-primes. సో ఇక్కడ b అనేది మరి ఇటువైపుకి తీసుకొని వస్తే b √3 is equal to a అవుతుంది. అండ్ స్క్వయరింగ్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ అనేది చేస్తాము. b √3 హోల్ స్క్వేర్ is equal to a స్క్వేర్. స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ √2 క్యాన్సిల్ అవుతుంది, b స్క్వేర్ అలాగే వస్తుంది. సో 3b స్క్వేర్ is equal to a స్క్వేర్. సో దట్ మీన్స్ చూడండి ఇక్కడ 3 divides a square. 3 divides a square because 3 is a factor of a square. And also by the theorem of 1.2, 3 divides a also. 3 divides a. That implies 3 is a factor of
factor of a, and also let a is equal to 3c అనుకోండి. మనం √2 అన్నప్పుడు 2c అనుకున్నా, 3 వచ్చినప్పుడు a is equal to 3c అనుకోండి. అండ్ substitute this value in equation 1. Then we have, that is 3b square is equal to a బదులుగా 3c whole square అని రాయండి. And that implies 3 into 3, so 9c square. 3b square is equal to 9c square, and b square is equal to, చూడండి ఇక్కడ 3 3 9 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో ఏమొస్తుంది మనకి 3c square వస్తుంది. సో 3 is also a factor of b square. That implies 3 divides b square and 3 divides b also. 3 divides b. So that means, that implies 3 is a factor of b. సో రెండిటికి మనకు ఫ్యాక్టర్ అనేది 3 అనేది వస్తుంది. a అండ్ b కి 2 వాటికి 3 is a common factor. So 3 is a common factor of a and b. So therefore this is contradicts for, కానీ మనకు ఫ్యాక్టర్స్ అనేటివి ఉండకూడదు కదా, a by b co-primes అని అన్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ contradicts for a and b are co-primes. Therefore our assumption is wrong. మనం అనుకున్నది రాంగ్ అవుతుంది. సో దట్ ఈస్, సో we conclude that √3 is irrational. సో ఈ విధంగా మనకి √3 అనేది కూడా ఇర్రేషనల్ని చూపవచ్చు. ప్రూవ్ దట్ 5 minus √3 is irrational. That is another example. So here also same procedure తీసుకుందాం. 5 minus √3 is rational. So let 5 minus √3 is rational. So that means, that is 5 minus √3 can be written as a by b, where a and b are co-primes. సో ఇక్కడ 5 minus √3 is equal to a by b. సో ఇక్కడ మనకి √3 మాత్రమే పెట్టుకొని, that is minus √3 is equal to a by b. 5ని సైడ్ పంపించేస్తాం, that is minus 5. సో ఇక్కడ ఏమవుతుంది, గుర్తులన్నీ కూడా ఇంటర్చేంజ్ చేస్తాము. ఇంటర్చేంజింగ్ ద సైన్స్. √3 is equal to 5 అనేది మైనస్లో ఉంది, అది ప్లస్ అవుతుంది, మైనస్ a by b. సో ఇక్కడ b ఎల్సిఎంగా తీసుకుందాం. b ఎల్సిఎంగా తీసుకుంటే 5 into b మైనస్ a అనేది వస్తుంది. సో √3 is equal to 5b minus a by b అనేది ఒక మనకు ఫ్రాక్షన్ లాగా. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇది ఏ రూపంలో ఉంది చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. దట్ ఈస్ 5a and b are integers, and 5b minus a by b is a rational number. సో ఇది p by q ఫామ్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ రేషనల్ నంబర్ అని అంటాం. బట్ వీ నో దట్ √3 ఈజ్ ఇర్రేషనల్.
మనం ఇంతకుముందే ప్రూవ్ చేసాము. √3 ఈజ్ ఇర్రేషనల్. మరి √3 కూడా రేషనల్ అవుతుంది. ఇక్కడ దీని ప్రకారంగా √3 ఈజ్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ అవుతుంది, రేషనల్ నంబర్. But this is contradicts for √3 is irrational. సో మనం ఇందాకనే √3 అనేది ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేసాం. సో √3 అనేది ఇర్రేషనల్ అయినప్పుడు ఇక్కడ రేషనల్ అనేది వస్తుంది కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ఫోర్ 5 minus √3 is not a rational number. అది రేషనల్ నంబర్ కాదు. మరి రేషనల్ నంబర్ కాదు అంటే ఇట్ ఈజ్ ఇర్రేషనల్. రేషనల్ నంబర్ కానివన్నీ ఇర్రేషనల్. సో therefore we conclude that 5 minus √3 is irrational number. So this is the proof for 5 minus √3. Again another example, show that 3√2 is irrational. So here also same procedure we apply same procedure. Let 3√2 is రేషనల్ నంబర్ అని అనుకుందాము. దట్ ఇంప్లాయిస్ 3√2 is equal to a by b, where a and b are co-primes. మనకు √2 వచ్చేటట్లుగా ఈక్వేషన్ని రాసుకుందాము. సో దట్ ఈస్ √2 is equal to 3 మల్టిప్లికేషన్ చేస్తుంది. సో ఈ సైడ్ వెళ్తే అది డివిజన్ చేస్తుంది. సో ఇక్కడ 3b అనేది అవుతుంది. a by 3b అనేది అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఏమొచ్చింది, a by 3b. ఇట్ ఈజ్ ఏ రేషనల్ ఫామ్, p by q రూపంలో ఉంది. సో 3a and b are integers. So a by 3b is rational number. Therefore √2 మరి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా మనకి ఏమైపోతుంది, అది కూడా రేషనల్ నంబరే అవుతుంది. √2 ఈజ్ రేషనల్ నంబర్. సో దిస్ ఈజ్ కాంట్రాడిక్ట్స్ ఫర్ √2 is irrational. సో √2 ఇర్రేషనల్ అనే దానికి ఇది వ్యతిరేకంగా ఉంది, మనం చేసినటువంటిది వ్యతిరేకంగా ఉంది. దేర్ఫోర్ 3√2 is not a రేషనల్ కాదు. సో దట్ మీన్స్ that implies 3√2 is irrational number. So ఈ 2 examples చూడండి, 5 minus √3 is irrational and 3√2 is also irrational. సో ప్రూఫ్ చాలా వరకు ఒకేలాగా ఉంటుంది. మీరు రేషనల్ నంబర్ అని అనుకొని అది ఇర్రేషనల్ నంబర్ అని చెప్తాము అన్నమాట. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనము ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా అనుకూలంగా ఉంటాయి. డైలీ ఖచ్చితంగా దీనిని మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.